హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓన్లీ షాపింగ్ సంబంధించిందే. సో షాపింగ్ లవర్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. అండ్ బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది జయనగర్ 4th బ్లాక్. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, బెంగళూరులో జయనగర్ 4th బ్లాక్లో స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ గిఫ్టెడ్ ఐటమ్స్ నుంచి ఎవ్రీథింగ్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంది. కాకపోతే కొంచెం బార్గెనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొన్ని షాప్స్లో అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ అట్లా పెట్టేసి ఉంటారు. ఇంతటికి నేను ఎందుకు వెళ్ళానో చెప్పలేదు కదా. బాబు కోసము ఇంకా డ్యాన్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతుందని చెప్పినారు. స్కూల్లో డ్రెస్ మాత్రమే ప్రొవైడ్ చేసినారు. ఇంకా షూ గ్లౌజులు ఇట్లా సాక్స్లు అన్నీ కూడా ఒక టీమ్ ఇచ్చేస్తారు కదా, రెడ్ కలరు అట్లా. ఇంకా మనకి సరౌండింగ్స్లో అవన్నీ పర్టికులర్గా దొరకవు, ఇక్కడైతే అన్ని కాంప్లెక్స్లో దొరుకుతుంది అని చెప్పినారు. అందుకోసం అని చెప్పి ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడైతే మాత్రం చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుందండి, కానీ ఎస్పెషల్లీ ఎక్కువ లేడీస్కి ఉంటుంది అనమాట. కిడ్స్కి లేడీస్కి ఎక్కువ ఉంటుంది, జెంట్స్కి అంత ఎక్కువ ఉండదు. బెంగళూరులో జయనగర్ 4th బ్లాక్, అలాగే శివాజీ నగరు, ఇంకా చిక్పేట్, కేఆర్ మార్కెట్, ఇంకొకటి మల్లేశ్వరం. షాపింగ్కి నాకు తెలిసినంతవరకు ఈ 5 ప్లేసెస్ పెట్టింది పేరు. కాకపోతే మనకి ఓపిక ఉండాలన్నమాట బార్గింగ్ చేయడానికి. ఎంత ఓపికగా బార్గింగ్ చేసుకుంటే అంతవరకు కాస్ట్లు అయితే మాత్రం తగ్గిస్తారు. ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే మేము రాగానే షూ అయి చూసాం. ఇంకా పిల్లల్ని ఇద్దరిని మా కజిన్ దగ్గర వదిలేసి వచ్చినాం కాబట్టి మేము వేరే వాటి మీద ఎక్కడ కూడా చూడాలని కూడా ఆలోచన రాలేదు. ఫస్ట్ షూ, సాక్స్, గ్లౌజులు ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూసుకుందాంలే అని చెప్పి అయితే స్టార్ట్ చేసినా. ఫస్ట్ అయితే ఒక షాప్లో షూ దొరికింది. ఇంకా వాళ్ళ మ్యామ్కి పిక్ తీసి అది పెట్టానమాట. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయడానికి మాత్రమే కొంచెం లేట్ చేశారు. సో ఇంకా వాళ్ళు లేట్ చేసేటప్పటికి ఇంకా నేను మిగిలిన షాపింగ్ ఏమన్నా చూద్దాంలే అని చెప్పి అయితే వెళ్ళిన. వీకెండ్ వెళ్తే ఇంకా అసలు అడుగు పెట్టడానికి కూడా ఆ ప్లేస్ ఉండదు, అంత దారుణంగా ఉంటుంది. మేము వెళ్ళింది వచ్చి సాటర్డే ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళాం కాబట్టి అంత క్రౌడ్ ఏం లేదు. ఇక్కడైతే దానికి ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. నార్మల్గా చెప్తున్నా, ఈ క్లాత్ మనం బయట ఎక్కడన్నా కూడా కొనాలి అనుకుంటే షాప్స్లో కూడా ఒక 500 నుంచి 600 వరకు ఫ్రాక్ ఉంటుంది. నాకు ఇక్కడ వాళ్ళు స్టార్టింగే 300 చెప్పారు. ఇంకా నేను బార్గెనింగ్ చేస్తే 250 అట్లా ఇచ్చారనమాట. సో నేను దాన్ని తీసి పక్కకు పెట్టేసి వచ్చినాను. ఇంకా నేను నెక్స్ట్ వచ్చి తీసుకుంటాను అని చెప్పి ఇంకా వాళ్ళు కార్డ్ అయితే ఇచ్చినారు, నెక్స్ట్ వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. కాంప్లెక్స్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో చిన్న చిన్న షాప్స్ అనమాట, చాలా చిన్న చిన్నగా ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అసలు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు. ఎవ్రీథింగ్ ఉంటుందండి, లైక్ గిఫ్టెడ్ ఐటమ్స్, డ్రెస్సెస్, ఇంకా శారీస్ మాత్రం ఉండదు. ఇక్కడ వేరే షాప్స్కి వెళ్ళాలి. ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇక్కడ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఈవినింగ్ 3 o'clock నుంచి రోడ్డు మీద కూడా స్టార్ట్ చేస్తారనమాట షాపింగ్స్ అవి పెట్టడము. ఇంకా రోడ్డు మీద అయితే ఇంకా మన ఇష్టం అనమాట, బార్గెనింగ్ చేసి మంచిగా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. టాప్ 100 రూపీస్ నుంచి ఒక 2000 వరకు కూడా ఉంటుంది అనమాట. క్వాలిటీ గురించి మనం చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటుంది. ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు కదా, లో క్వాలిటీ ఇచ్చేస్తారేమో అనుకోవచ్చు. అస్సలు ఇవ్వరండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మాత్రం ఓన్లీ చెప్పల్ స్ట్రీట్ లాగా ఒకటి ఉంటుంది, అక్కడికైతే వచ్చినాము. ఇంకా బెస్ట్గా ఏమైనా షూ దొరుకుతుందేమో అని చెప్పి. ఇక్కడ నాకైతే షూ దొరికింది. నేను షూ ప్రైస్ చెప్తాను. ఇక్కడ బాబుకు దొరికిన షూ ప్రైస్ వచ్చేటప్పటికి మాకు 190 రూపీస్కే షూ ప్రైస్ దొరికేసింది. కానీ మేమున్న చోట ఆ షూ దొరుకుతుంది, కానీ పెట్టాలంటే 300-400 పెట్టాలన్నమాట. లైక్ ఇప్పుడు ఒక 10 minutes, జస్ట్ 10 minutes డ్యాన్స్ క్లాస్ వాడికి అంతే. తర్వాత ఇంకా దాన్ని యూజ్ చేయడు. దానికి అంత కాస్ట్ పెట్టడం నాకు ఇష్టం లేక ఇక్కడికైతే వచ్చిన. మా ఇంటి దగ్గర నుంచి ఒక 30 minutes పడుతుంది అంతే. ఇక్కడ ఎవరైనా సరే ఎప్పుడైనా బెంగళూరుకి వస్తే ఖచ్చితంగా ఈ స్ట్రీట్ షాపింగ్కి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు ఈ డ్రెస్ అయితే మాత్రం భలే నచ్చింది. ఇంకా మా హస్బెండ్ సైడ్ నుంచి తీశాడు, ఫ్రంట్ నుంచి అయితే మాత్రం డ్రెస్ చాలా బాగుంది. ఎంత బాగుందో, 1700 చెప్పారనమాట ఇది మొత్తం సెట్. సో బార్గెనింగ్ చేసి ఇంకా కొంచెం తగ్గిస్తారేమో, కానీ నా సైజ్ లేదు, అందుకే వచ్చేసిన నేను. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారు. ఇంకా వీళ్ళ దగ్గర బార్గెనింగ్ అనేది ఏమి ఉండదు, వాళ్ళు ఎంత చెప్తే ఇంకా అంతే ఇచ్చేయాల్సిందే అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా టాప్స్ ఎన్ని ఉన్నాయో అసలు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక షాప్ మనం అడిగినది ఏమన్నా దొరకలేదంటే వాళ్ళే సజెస్ట్ చేస్తారనమాట, పలానా చోటు ఉంది వెళ్ళండి, ఆ షాప్లో ఉంది అని చెప్పి. ఇక్కడైతే వాళ్ళ మేడం ఇంకా ఆ షూనే కన్ఫర్మ్ చేశారు. ఇంకా నేను ఆ షూ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాను.
పెట్టారు. ఇక్కడ నేను ఇప్పుడు వెళ్ళే రూట్లోనే ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఆ లైన్ మొత్తం ఇంకా హ్యాండ్ బ్యాగ్సే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చి 200 రూపీస్ అనమాట. ఇక్కడ నేను ఒక 2 హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని చూపిస్తాను. వీళ్ళు ఎవరికన్నా గెస్ట్ చేయాలనుకుంటే కింద గెస్ట్ చేయండి వాటి కాస్ట్ ఎంత ఉంటుందో. నేనైతే మాత్రం షాక్ అయిన లిటరలీ. ఇక్కడ ఇప్పుడు నేను చిన్న చూపిస్తుంది వచ్చి 250 అట్లా పడింది. ఇక్కడ నేను ఇది చూపిస్తున్నాను కదా, మీరు ఎవరికన్నా గెస్ట్ చేయాలనిపిస్తే గెస్ట్ చేయండి, నేను వాళ్ళ కింద కమెంట్ చేస్తాను. లేదంటే వీడియో లాస్ట్లో కూడా చెప్తాయి హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పి. నాకు ఈ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. కానీ నేను ఎక్కువసేపు చూడలేకపోయినాను, అప్పటికే క్రౌడ్ అది స్టార్ట్ అయిపోయినారు. ఇక్కడ వీళ్ళ దగ్గర బార్గెయింగ్ చేయడానికి లేదు ఈ షాప్లో. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నీ కూడా పెట్టేసిన్నారు. నాకు ఈ 2 హ్యాండ్ బ్యాగ్స్ అయితే మాత్రం భలే నచ్చింది. నేను రిటర్న్ వచ్చేటప్పటికి ఇట్లా లెఫ్ట్ సైడ్లో పట్టుకున్న బ్లూ హ్యాండ్ బ్యాగ్ అయితే ఎవరో కొనుక్కునేశారు. సో అందుకే కొంచెం డిసప్పాయింట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయినాను. ఇంకా అలాంటి హ్యాండ్ బ్యాగ్ కూడా ఆ సరౌండింగ్స్లో లేదు. ఇక్కడ అంతా కూడా నైట్ డ్రెస్సెస్, ఓన్లీ టాప్స్, ఇంకా మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ అనమాట. ఈ లైన్ మొత్తం ఎక్కువ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటుంది. 1 or 2 మాత్రమే ఇట్లా బట్టలు అవి ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా నేను ఫైనల్ చేసుకున్న షూ అయితే ఇదే. షూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే స్టార్టింగ్ 100 రూపీస్ నుంచి ఉంది. ప్లీజ్ నా వాయిస్ ఏమన్నా మీకు డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సారీ. నాకు ఫుల్ కోల్డ్ అయ్యి వాయిస్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ నాకు వాళ్ళు ప్రైజెస్ అన్నీ కూడా చెప్పారు. వీడియో తీసుకుంటానంటే కూడా తీసుకోమని చెప్పినారు. నేను మీకు అదే చెప్దామంటే అసలు ఇంకా ఫ్యాన్ సౌండ్, బయట జనాల సౌండ్కి ఏమీ వినిపించట్లేదు అనమాట. అందుకే ఇక్కడ కూడా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అది ఇచ్చేస్తున్నాను నేను. ఇక్కడ ఫైనల్గా షూ మొత్తం కూడా తీసుకొని ఇంకా కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చేసినాం అనమాట. ఇంకా రెడ్ కలర్ గ్లౌజెస్ ఇట్లా రోడ్డు మీద దొరుకుతుంది అని చెప్పినారు. ఇంకా ఫైనల్గా అక్కడికి వెళ్తే ఇంకా కొంచెం 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 అని అట్లా చెప్తూనే ఉన్నారనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళాలి అని చెప్పి. సో ఫైనల్గా ఒక చోట అయితే దొరికింది. ఇంకా అది కూడా పాపకు దొరికిందనమాట. అంటే పాప సైజ్ దొరికింది, బాబుకు దొరకలేదు. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళినాము. ఇంకా అక్కడైతే ఫైనల్గా ఏదో దొరికింది, తీసుకున్నాము. ఇక్కడ నాకు షూ కాస్ట్ 195 రూపీస్ పడితే సాక్స్లు వేరే చోట తీసుకున్నా నేను. ఇంకా గ్లౌజ్ అయితే మాత్రం 60 రూపీస్కే వచ్చేసింది అనమాట. ప్యూర్ రెడ్ కావాలని చెప్పినారు వాళ్ళు. సో ఇంకా రెడ్ కలర్ గ్లౌజులు కావాలంటే వాళ్ళు 60 రూపీస్ అట్లా చెప్పినారు. సో ఫైనల్గా అవన్నీ కూడా నేను కొనుక్కొని ఇక్కడ జ్యువెలరీ అది చూద్దామని అనుకున్నా. ఇక్కడ బండ్ల మీద పెట్టారు కదా టాప్స్, వీళ్ళతో బార్గింగ్ చేసే ఓపిక చాలా ఉండాలి. వీళ్ళ దగ్గర బార్గింగ్ చేస్తే ఏంటంటే మంచిగా తగ్గిస్తారు. అండ్ బుడ్డదానికి క్యాప్ ఒకటి కొనుక్కుందాము అని చెప్పి అయితే వచ్చినాం. తనకి ఇప్పుడున్న క్యాప్ కొంచెం టైట్ అయిపోయింది. సో ఇక్కడే అనమాట తనకి సెట్ అయ్యే గ్లౌజెస్ దొరికినాయి, తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ క్యాప్ అయితే మాత్రం నాకు భలే నచ్చింది. ఇక్కడ నేను చూపిస్తాను కదా, అది ఎంత మంచి క్వాలిటీ ఉందో అసలు. అయితే ఇంకా నాకు ఇదైతే 250-200 సంథింగ్ అట్లా చెప్పినారు. ఇంకా బార్గింగ్ చేసి ఒక 10 మినిట్స్కి 140 రూపీస్కి ఇచ్చాడనమాట. ఇంకా దానికి మించి అసలు తగ్గించలేదు ఇంకా ఎంత బార్గింగ్ చేసినా. సో మళ్ళీ తిరిగి ఇంకా అవుట్ సైడ్కి వెళ్దాము అని చెప్పి ఇట్లా, ఇది కాంప్లెక్స్లోకి ఎంట్రీ అనమాట. మేము లోపలికి వెళ్ళి అవుట్ సైడ్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. అదే హ్యాండ్ బ్యాగ్ చూద్దామని చెప్పి అయితే పోయినాము. ఆ హ్యాండ్ బ్యాగ్ ఆ పాటికి సేల్ అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా అయితే పాపకు చూసిన ఫ్రాక్ ఒకటి తీసుకున్నా నేను. ఇంకా తీసుకొని నాకు నచ్చినవి ఇంకా చిన్న జ్యువెలరీ ఐటమ్స్ కూడా చూసేసి ఇంకా బయటకు అయితే వచ్చినాము. ఫుల్ ఆకలి అంటే దారుణమైన ఆకలి. ఇక్కడైతే పానీపూరి తిన్నాము అని చెప్పి అయితే ఇంకా కూర్చున్నాను. ఇక్కడైతే పానీపూరి తినేసి ఇంకా మళ్ళీ కొంచెం షాపింగ్ అది ఉంది చూసుకొని ఇంకా బయలుదేరేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ నేను తింటూ ఉన్నప్పుడే పక్కన ఇంకా షాపింగ్ చేద్దామని అయితే ఇంకా జ్యువెలరీ షాప్ ఒకటి చూసుకొని పోయినాను అనమాట. సో ఇదే ఆ షాపు. చాలా బాగున్నాయి. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి. ఇక్కడైతే నాకు ఒక సెట్ అయితే బాగా నచ్చింది. అది తీసుకుందామంటే 4600 సంథింగ్ అది చెప్పినారనమాట. సో బార్గింగ్ లేదు, ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పినారు. సో ఫైనల్గా స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఫినిష్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం మేము. సో మీకు ఎలా అనిపించింది, మీకు ఎంతమందికి జయనగర్ స్ట్రీట్ షాపింగ్ తెలుసో కింద అయితే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్.